హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు మొన్న బ్లాగ్లో షేర్ చేశాను కదా, సో లాస్ట్లో వాళ్ళు వడపాలు ఇస్తారంట. సో అది నేను షేర్ చేస్తాను అని చెప్పేసి ఇంక ఈ మధ్యలో ఎందుకు షేర్ చేయలేదు అని అడిగితే కొంచెం నెట్ ప్రాబ్లం అనమాట. సో అందువల్ల షేర్ చేయలేకపోయినా, బట్ లేట్ అయినా కూడా నేను ఈరోజు షేర్ చేస్తాను. మామూలుగా అయితే మన ఇళ్ళల్లో ముహూర్తం జరిగినప్పుడు మాత్రమే వడవాలు కడతారు కదా. సో వీళ్ళల్లో కొంచెం డిఫరెంట్ అనమాట. సో వాళ్ళు చెప్పేంత వరకు కూడా నాకు కూడా తెలియదు. నాకే కదా చాలా వరకు తెలియదు. కొంచెం అంటే ఒకరి ఇంట్లో ఉన్నట్టు ఒక్కొక్కరి కుటుంబంలో ఉన్నట్టు ఇంకొకరి కుటుంబంలో ఉండవు కదా అలవాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు అవన్నీను. సో వాళ్ళల్లో ఇలా అనమాట. మేమైతే ఖచ్చితంగా ముహూర్తం జరిగేటప్పటికి అమ్మ వాళ్ళు అయితే వడిబాలు కడతారు. నాన్న వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు ముహూర్తానికి తీసుకెళ్తారు కదా. సో నాన్న, మేనమామ వాళ్ళంతా కలిసి సో అప్పుడైతే అమ్మ వడిబాలు కట్టి పంపిస్తారనమాట, పుట్టింటి సారే అన్నట్టు. వీళ్ళైతే ఎంగేజ్మెంట్ రోజే కట్టేస్తాం లాస్ట్లో చివర్లో అని చెప్పారు. నాకు కూడా కొత్తే, బట్ వాళ్ళు ఏమేమి తెస్తారో ఏమి అనేది కూడా కొత్త అనమాట. ఎందుకంటే వడిబాలంటే మనం ఒకలా చేస్తాం, సో వాళ్ళు ఒకలా చేస్తారు. మామూలుగా అయితే మనం వడిబాలంటే ఏం చేస్తామండి, కొబ్బరి చిప్ప తెస్తాము సింపుల్గా. వడిబియ్యం అంటారు కొంతమంది, వడిబాలని కొంతమంది అంటారు. వడిబియ్యం అంటే దాంట్లో బియ్యం పోస్తారండి ఎక్కువగా, బట్ మేమైతే బియ్యం అస్సలు పోయాము వడిబాలకైతే. బ్లౌజ్ కానీ లేకపోతే శారీ కానీ తీసుకుంటారు. పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, తర్వాత కొద్దిగా చిన్నగా ఒక పువ్వు, పసుపు దారము, తర్వాత దాంట్లో ఒక కొబ్బరి చిప్ప, దాంట్లో తాంబూలము, అండ్ అలాగే స్వీట్స్ అండ్ పసుపు, కుంకాలు అన్నీ కూడా పెట్టి ఇస్తామన్నమాట. అంటే ఒక ఆడబిడ్డకి పెట్టినట్టు. ఆ తర్వాత ఆడబిడ్డకి ఏమేమి కావాలో మనం ఏమేమైతే పెడతామో సో అవన్నీ కూడా పెడతామన్నమాట. ఎందుకంటే అప్పుడు పెళ్లి కూతురు లక్ష్మీదేవితో సమానం కదా. సో అందుకని చెప్పేసి మనం ఏమేమైతే అమ్మవారికి వాయనంగా ఇస్తామో సో అవన్నీ కూడా ఇస్తామన్నమాట. ఇచ్చిన తర్వాత దాన్ని అమ్మ వాళ్ళు ఒక టవల్లో కానీ లేకపోతే మామూలుగా అయితే పెళ్లి కూతురికి చీర ఉంటుంది కదా. సో ఆ చీర కొంగులని వేసి ముడేస్తారనమాట నడుముకి. కాకపోతే కొంతమంది ఏమంటే ఈ మధ్య రీసెంట్గా అయితే కొంచెం డిఫరెంట్గా స్టైల్గా కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా శారీ. సో అందుకని చెప్పేసి టవల్ అయినా కొత్త టవల్, పాత టవల్ కాదు, సో కొత్త టవల్ తీసుకొని ఆ టవల్ ఇవన్నీ వేసేసి అద్దము, గాజులు కాడ నుంచి అన్నీ తీసుకుంటాం అన్నమాట. అన్నీ వేసేసి నడుముకైతే కట్టి ముహూర్తానికి కొబ్బరికాయ చేతిలో పెట్టుకొని తీసుకెళ్తారు. అలా ఉంది. బట్ వీళ్ళ ఇళ్ళలో ఏంటంటే ముందుగానే ఇచ్చేస్తారంట. అప్పుడు ఇస్తారో లేదో తెలియదు. ఒకవేళ వెళ్తే కనుక ఖచ్చితంగా షేర్ చేస్తా. ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయిపోయిందండి వడిబాళ్ళు ఇవ్వటానికి. పసుపు, కుంకుమ అయితే పెడుతున్నారు. వీళ్ళ ఆచారాలు అంటూ నాకు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అంటే ఎవరెవరు ఆచారాలు, సంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి కదా, మనకి కొత్త, కాకపోతే వాళ్ళకి కొత్త ఏం కాదు కదా. సో అందుకని చెప్పి ఇంకా ఈ ఆచారాలు, సంప్రదాయాలు మా రమ్య కూడా పాటించాల్సిందే, తప్పదన్నట్టు. ఇంకా ఇంటికి ఇల్లాలి కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట. ఇంకా అందరము వచ్చి నలుగైతే పెడుతున్నాము. మామూలుగా అయితే వడిబాలు ఇవ్వటానికి ముందు నలుగు పెడతారంట వాళ్ళ ఇళ్ళలో. మా ఇళ్ళలో ఏం పెట్టరండి, కట్టి తల్లి ముహూర్తానికి పంపించేస్తుంది. వీళ్ళు నలుగు పెట్టి ఆ తర్వాత వడిబాలు అనేది కట్టతారంట. సో అందుకని చెప్పేసి ఇద్దరిని కూర్చోబెట్టి నలుగు పెడుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మేమైతే ఉన్న వాళ్ళం అందరము నలుగు పెట్టాము. మా తరపున వాళ్ళైతే ఆల్మోస్ట్ ఆల్ అందరూ వెళ్ళిపోయారులేండి ఇంటికి. ఎందుకంటే 99% ఫంక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి. ఇంకా మేము ఒక 5-6 మెంబర్స్ దాకా ఉన్నాం. ఎందుకంటే లోకలే కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడంతా వెళ్ళిపోయారు. అండ్ ఇంకా ఉన్నవంతా సర్దుకుంటున్నాం అనమాట. ఇంకా అక్క నేను ఏవేవైతే మిగిలిపోయి ఉన్నాయో అక్కడ అవన్నీ సర్దేసుకుంటున్నాము. ఇంకా వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు కదా. కింద వంట సామాన్లు అవి మా ఆయన, ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్, మా బావ వాళ్ళు వాళ్ళంతా చూసుకుంటూ ఉన్నారనమాట. అవన్నీ క్లీన్ చేయటం, వాళ్ళకి చెప్పేయటం అనమాట ఏవైనా ఉంటే. ఇంకా బయట పలకరించాల్సినవి, ఏదైనా చూడాల్సినవి అవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు. జస్ట్ ఇక్కడ లోపల ఉండేవి మాత్రం సర్దుకోవటానికి నేను అక్క చూసుకుంటున్నాం అనమాట. ఇంకా ఇక్కడ మేమిద్దరం తప్ప మా ఫ్యామిలీలో ఎవ్వరు లేరనమాట. ఇంకా మా కూతురు ఉంది కానీ చిన్నది అడపక్క నిలిచింది చూడండి, అవి తీసుకుంటుందిగా, అది ఫోటోలు తీసుకోవటానికి అందరితో పలకరించుకోవటానికి సరిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అలా అన్నీ సర్దేశామన్నమాట. నలుగు
ఇచ్చేయడానికి ముందే. ఆ తర్వాత నలుగు అనేది మొదలుపెట్టారు. ఇంకా వాళ్ళ నలుగు వాళ్ళకి ఇచ్చేసాము. ఇంకా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఒడిబాలు అయితే ఇచ్చేసారు, కట్టేశారు. మామూలుగా అయితే ఒడిబాలు చెప్పాను కదా మనం కొంగులో కడతాము అని చెప్పి, వీళ్ళు ఇళ్ళల్లో లాగే సేమ్ వాళ్ళు కూడా అనమాట. మేమంతా కూడా నలుగు పెట్టేశాము. వాళ్ళ ఇళ్ళలో ఎంతమంది ఉంటే వాళ్ళు ఆడపడుచులు, వాళ్ళ వదినలు, వాళ్ళ అన్న వాళ్ళ భార్యలు అందరూ అనమాట, పెద్దమ్మలు పిన్నమ్మలు ఉన్న వాళ్ళందరూ నలుగు పెట్టి ఇద్దరిని ఆశీర్వదించేసి నలుగైతే ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అంటే ఇచ్చినప్పుడు నేను పిల్లలకి చాలాసార్లు చెప్పాను, మా ఇంట్లో తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను. తనకు చెప్పానో లేదో నాకైతే తెలియలేదు. డైరెక్ట్గా చెప్పే ఛాన్స్ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. సో ఎప్పుడైనా పసుపు కుంకుమ నలుగు కానీ వాయనం కానీ ఇచ్చినప్పుడు చీర కొంగుతో తీసుకోవాలంట. నాకు గుళ్ళో చెప్పారు, అంటే నాన్న కూడా చెప్పారు. సో నేనైతే అలాగే తీసుకుంటాను. నేను అక్క కూడా చెప్పాను, అక్క నువ్వు కూడా చేత్తో అలా తీసుకో అని చెప్పి. పిల్లకి కొత్త కదా, దాని గురించి ఎవరు మాట్లాడతారో అని టెన్షన్ అనమాట. ఎందుకంటే ఆ చేత్తో తీసుకుంటుంది ఏంటి, వాళ్ళు నలుగు పెట్టి ఇచ్చారు కదా అంటారు కొంతమంది. సో అందుకని చెప్పేసి తనకు తెలియదు కాబట్టి ఇంకా చెప్పాలి, తెలుసుకుంటుంది. తనైతే తీసుకునింది అనమాట. వాళ్ళు కట్టలేదు కానీ ఇచ్చేసారు అట్టే డైరెక్ట్గా. సో తను తీసుకునేసింది. ఇంకా పక్కన తీసుకునేసామా, ఇంకా వాళ్ళ పాటకు వాళ్ళంతా రెడీ అయ్యేసి ఇంటికి బయలుదేరేశారు అన్నీ సర్దేసుకుని. ఇంకా అక్కడ నుంచి మేము కూడా చిన్నగా మా ఆయనకి కలిసి ఒక ఫోటో తీసుకుందాము అనిపించింది. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము ఎక్కడ లేమన్నమాట, ఫోటోలో కానీ వీడియోలో కానీ. ఎందుకంటే మాకు అందరూ వచ్చిన వాళ్ళని పలకరించడానికి, వాళ్ళకి కావాల్సిన చూసుకోవడానికి, వాళ్ళకి పసుపు కుంకుమ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు సరిపోయింది. మా ఆయన వాళ్ళని అదే వచ్చిన వాళ్ళకి ఫుడ్ పలకరించడానికి బావ, ఇంకా వాళ్ళు కొద్దిసేపు అన్న బావ వాళ్ళు పిల్ల దగ్గర ఉన్నారు, వాళ్ళు ఉండాలి కాబట్టి మేమైతే అస్సలు అది కూడా కుదరలే. అవన్నీ చూసుకొని ఇంకా వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పక్కన నిల్చోబెట్టి ఒక ఫోటో ఏమో తీసుకున్నాం అనమాట. అంతే. అక్కడికి ఫంక్షన్ అంతా ఫినిష్ అయిపోయి ఇంటికైతే బయలుదేరేసామన్నీ సర్దేసుకొని ఇంకా మిగిలినవన్నీ కూడా తీసేసుకున్నాం అనమాట. అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏమో ఇంక అప్పటికే ఇంటికి బయలుదేరే వాళ్ళకి 3:30 అలా అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి దిష్టి నీళ్ళు అనేవి తీసేసి తర్వాత ఇంట్లోకి తీసుకురావాలి. యాక్చువల్గా అయితే ఇది మా అక్క చేయాలి, తల్లి కాబట్టి. కాకపోతే లేదంటే ఆడపడుచు అయినా చేయాలి. ఆడపడుచు మా ఇంట్లో ప్రస్తుతానికైతే లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా అక్క కూడా బిజీగా పండ్లలో తిరుగుతుందనమాట. అవి ఇవి సర్దాను, ఇవి తీసుకోరాను, అది తీసుకోరాను అని చెప్పేసి. ఇంక అందుకని చెప్పేసి నేనైతే తీసేసాను. మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లోనే చేసేది అదే, తీస్తే అమ్మ తీస్తుంది, లేకపోతే ఆడపడుచు తీస్తుంది, ఇంటికి ఆడబిడ్డ కాబట్టి. లేదంటే ఇంకెవరైనా అవకాశం లేనప్పుడు ఎవరైనా తీయాలి, తప్పదు అన్నట్టు. ఇంకా మేము ఉన్నాం కాబట్టి నేను తీసాను అనమాట. ఇంకా తీసి ఇక్కడే పెట్టామా, ఇంకా మేమైతే కార్లో ఇంటికి వచ్చేసాము. ఇంకా తీసేసిన తర్వాత ఏమో వాళ్ళు ఇంట్లోకైతే వచ్చేసారు. తర్వాత ఏమో కొద్దిసేపు తర్వాత పెళ్లి కొడుకు ఊరికైతే బయలుదేరేశాడు. ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాడు ఉంటాడేమో ఈరోజు ఉండేసి, ఎందుకంటే అన్ని ఫంక్షన్లు అవి ఇప్పుడే కదా జరిగింది, పసుపు కొనంతా పెట్టారు కదా. సో జర్నీ చేయటం కూడా చాలా ఇబ్బంది అంటే చేయరేమో, ఇక్కడ ఉండి వెళ్ళాలేమో, అందుకే వచ్చారేమో అనుకున్నాను. కాకపోతే లేదనమాట. వాడు లేదుక్క నేను వెళ్ళాలి, నాకు వర్క్లు అవి ఎక్కువ ఉన్నాయి, ఇంకా వచ్చి వెళ్ళాల్సిన సాంప్రదాయం ఉంది కాబట్టి వచ్చాను అంతే, లేకపోతే రాను, అట్టే వెళ్ళి ఉండేదాన్ని, కొంచెం వర్క్లు అవి పెండింగ్లో ఉన్నాయి, వెళ్ళాలి అని చెప్పారు. ఇంకా నేనేం చెప్పానంటే సరే సాయంత్రం అంటే ఈవినింగ్ కాకులు గూటికి చేరకముందే ఇంట్లోకి వెళ్ళిపో, బయట ఆడ తిరగద్దు, ఎందుకంటే పసుపు అది పెట్టారు కాబట్టి దయ్యాలు అది పడతాయి అని చెప్తారు కదా ఈ టైంలో, ఎక్కువ బయట తిరిగితే అని చెప్పేసి. సో అవన్నీ ఇబ్బంది పెడతాయి కాబట్టి నువ్వు బయట ఎక్కడ ఉండద్దు, వెళ్ళిపో అని చెప్పాను. అంటే పసుపు ఉంది కదా, సో అందుకని చెప్పి అలా చెప్పాను అనమాట. సరేలే అక్క నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇంకా వాడైతే బయలుదేరేశాడు. ఇంకా అందరూ అయితే వానికి బాయ్ చెప్పేశారనమాట. ఒక మనిషిని తోడు పెట్టే పంపిస్తాం, ఎందుకంటే వాడు కూడా కొంచెం ఇనుము అనేది చేతికిచ్చి పంపించామన్నమాట. ఎందుకు అంటే పెళ్ళికొడుకు కదా, ఏ టైంలో ఏది జరుగుతుందో ఏది తెలీదు. ఇప్పుడున్నట్టు ఇంకొక సెకండ్ తర్వాత ఉండదు. అది నాకు బాగా నాకు అనుభవం లేకపోయినా నేను చూశానమాట, ఎలాంటివి ఇలాగా బాగా పసుపు అది పెట్టుకున్నప్పుడు ఎలా అటాక్ అవుతాయి అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇంకా వాడు ఈవినింగ్ వెళ్ళిపోయాడు. ఈ విషయం మా అమ్మ చెప్తేనే తెలిసిందండి. ఇలాంటి ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు సాయంత్రం లోపలే వెళ్ళిపోయాలి. అండ్ ఇది జరిగిన తర్వాత ఎలాంటి చావులు కానీ సమర్థలు అంటుముట్ట అవేం కలవకుండా ఉండాలి. ఈవినింగ్ 6 గంటల లోపలే ఇంటికి వెళ్ళిపోవాలి.
నిష్టగా ఉండాలి అని చెప్పి చెప్పారనమాట. సో నేను వాడికి కూడా అదే చెప్పాను, రమ్యకు కూడా అదే చెప్పాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అన్నీ తీసుకొచ్చారు మిగిలిన. సో ఇవన్నీ అవన్నమాట. ఇంకా ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత మేము కూడా దగ్గర ఇప్పుడు 6:30, 7 అలా అయిపోతుంది లేండి. అంటే 7 కాదు, 6:30, 6 అలా అయిపోయింది టైము. ఇంకా మేము కూడా ఇంటికి బయలుదేరేసాము. బయలుదేరేటప్పుడు ఇదే షూట్ చేసుకున్నాను. మొత్తానికి అయితే బ్లాగ్ ఇక్కడికైతే కంప్లీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడికి ఫినిష్ అనమాట. సో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అనేది చూడకుండా ఉండేవాళ్ళు ఎవరైనా మన ఛానల్లో ఆ వీడియో ఉంది, చూడండి. వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ అలాగే మీకు కనుక ఇలాంటి వీడియోస్, మంచి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంగేజ్మెంట్ వీడియోస్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోయాయి. ఇంకా టైం కూడా 6:30 అలా అయిపోతుంది. ఇంకా మేము కూడా ఇంటికి బయలుదేరేసామన్నమాట. ఇంక ఇంట్లో చేయాల్సిన వర్క్లు అవి ఉన్నాయి కదా, సో అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.